ప్రపంచంలో ఎక్కడ రేకులు దొరకలేవు. వీని ధైర్యం ఏంటంటే వీడు ఇండియాలో లేడు. అది అంత పిచ్చోళం అయితే కాదు కదా జనం అందరూ. రామాయణం వీరికి తెలుసో తెలియదో నాకైతే అర్థమైతే లేదు. ఒక వలయ్య మొగుడు కదా. సో మీరు తమిళ చూసుంటే ఈ పాడికి అర్థమై ఉంటుంది. మనం ఈ వీడియో దేని గురించి మాట్లాడుకోబోతున్నాము. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న పని అయితే చేయాలండి. అదేంటంటే ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ వ్యక్తిని, ద నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ పర్సన్ని మనమైతే ఇప్పుడు ఆ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయబోతున్నాము. చూడండి, నా అన్వేషణ సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నాను. నేను కూడా ఒక సబ్స్క్రైబర్ని, అతనికి అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను. అండ్ అన్సబ్స్క్రైబ్ చేయడమే కాదు, ఈ రిపోర్ట్ యూజర్ అంటే రిపోర్ట్ కూడా చేస్తున్నాను. ఆల్రెడీ ఛానల్ రిపోర్ట్ కూడా చేస్తున్నాను. హేట్ఫుల్ అండ్ అబ్యూజర్ కంటెంట్ నెక్స్ట్ వీడియోస్ రిపోర్ట్. సో అయితే నేనైతే 2 ఛానల్కి అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నా అన్వేషణ అనే ఛానల్కి అండ్ ప్రపంచ యాత్రికు అనే ఛానల్కి. ఎందుకు ఒక సబ్స్క్రైబర్గా ఇప్పుడు ఆ ఛానల్ని నేను అన్సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి వచ్చింది అండ్ రిపోర్ట్ కూడా కొట్టాల్సి వచ్చింది. అంత అవసరం ఏమొచ్చిందంటే, ఈ నా అన్వేషణ అనే వ్యక్తి రీసెంట్ టైంలో జరిగిన కాంట్రవర్షియల్ టాపిక్, అదే మన శివాజీ అన్నది అండ్ అనసూయ గారిది అండ్ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే పలు హీరోయిన్ల నుంచి ఒక కాంట్రవర్సీ జరుగుతుంది అని దాని మీద రియాక్ట్ అయ్యాడు. మీకు తెలిసే ఉంటుంది, శివాజీ అన్న ఒక ఈవెంట్లో అయితే హీరోయిన్లు చిన్న చిన్న బట్టలు వేసుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. బయటికి వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఎప్పుడైతే హ్యూజ్ క్రౌడ్ వస్తుందో అప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి వాళ్ళు లోన్లీనెస్కి గురవుతున్నారు. సో ఎందుకు అలాంటి బట్టలు వేసుకుంటున్నారు మీరు? సో బయటికి వచ్చినప్పుడైనా కొంచెం మంచి బట్టలు వేసుకోవాలని శివాజీ అన్న అయితే చెప్పాడు. దానికి అనసూయ గారు చేసి ఆ మూమెంట్కి ఫ్రీడమ్ గురించి అండ్ మా బట్టలు వేసుకోవాలి మీరు ఎందుకు చెప్పేది అని ఇలా రియాక్ట్ అయ్యారు. సో ఆ ఇష్యూ నడుస్తుంది వాళ్ళ మధ్యలో. అండ్ సినిమా ఇండస్ట్రీ కూడా శివాజీ అన్నని తప్పుపట్టింది. అండ్ అదేవిధంగా కామన్ పీపుల్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ విషయంలో శివాజీ అన్నది కరెక్ట్ అని శివాజీ అన్నకి సపోర్ట్ చాలామంది చేశారు. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బందే కదండి. ఇప్పుడు ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో ఇప్పుడు శివాజీ అన్న చెప్పింది ఏంటంటే, సినిమాలో వేసుకోవద్దని చెప్పలేదు, బయట వేసుకోవద్దని చెప్పలేదు. నువ్వు ఒక సెలబ్రిటీ అయి ఉన్నావు. సెలబ్రిటీ అయి ఉండి నువ్వు బయటికి వచ్చినప్పుడు, పబ్లిక్లో వచ్చినప్పుడు పబ్లిక్ అంతా జమ్మి కొడతారు అక్కడ. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ హీరోయిన్స్కి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిలో ఆ చిన్న చిన్న డ్రెస్సుల వల్ల వాళ్ళు అసభ్యకరంగా ఫీల్ అవ్వడం, ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, ఇది వాళ్ళకే ఇన్సల్ట్ లెక్క ఉంటుంది. సో అలా జరగొద్దని అతను రీసెంట్ టైంలో చూసిన హీరోయిన్స్ గురించి చూసిన తర్వాతనే ఈ వీడియో రియాక్ట్ అయ్యాడు. సో అందులో శివాజీ తప్పైతే ఏం లేదు. సో ఆ కాంట్రవర్సీ నడుస్తుంది, అంత బాగానే ఉంది. ఈ నా అన్వేషణ అనే వ్యక్తికి చాలా కాంట్రవర్సీస్ చేస్తాడండి. ఎవ్రీ 6 monthsకి అయితే చాలా కాంట్రవర్సీస్ చేస్తాడు. యాజ్ ఎ ఫాలోవర్కి నేనే ఒప్పుకుంటున్నాను. అండ్ ఆ కాంట్రవర్సీస్లో కొన్ని జెన్యూన్ ఉన్నాయి, కొన్ని అన్జెన్యూన్ ఉన్నాయి నాకు అనిపించింది వాస్తవానికి. సో ఏమవుతుందంటే ఇప్పుడు 2020లో అనుకుంటా, 2020 or 2021 లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్లో ఆల్ ఇండియా ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు రిటర్న్ వచ్చేసి వీడియోస్ అయితే చేశాడు. చేసి నాకు ఇట్లా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ వస్తలేదు, రీచ్ వస్తలేదు, ఇంత కష్టపడ్డా కూడా నాకు ఎవరు చూస్తలేరు అని ఒక వీడియో చేశాడు. అయితే నెక్స్ట్ మన ఆఫ్రికా సిరీస్ అయితే స్టార్ట్ అయిపోతున్నానని చెప్పాడు. ఆఫ్రికా సిరీస్లోనే ఉమా తెలుగు ట్రావెలర్తో ఇష్యూస్ అయినాయి. ఎప్పుడైతే తను ఆఫ్రికా పోయాడో ఉమా తెలుగు ట్రావెలర్ తను రిసీవ్ చేసుకోలేదని, ఇండియాలో ఉన్నప్పుడు నువ్వు రా బ్రదర్ నేను హెల్ప్ చేస్తా అది ఇదని వీళ్ళ మధ్యలో ఏదో ఇష్యూ అయ్యి అక్కడికి వెళ్ళాక ఇష్యూ అయ్యింది. ఆ ఇష్యూలో అప్పుడే మళ్ళీ కాంట్రవర్సీ స్టార్ట్ చేశాడు. ఆఫ్రికా వెళ్ళింది ఒక పని, టూరిస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయడమే మొదలుపెట్టాడు ఉమా తెలుగు ట్రావెలర్ మీద. ఎందుకంటే రీచ్ తగ్గాలి. ఇప్పుడు ఉమా తెలుగు ట్రావెలర్ ఆఫ్రికన్ వీడియోస్తోనే ఫేమస్ అయ్యారు, మీ అందరికీ తెలిసిందే. సో ఈ వ్యక్తి కూడా ఇప్పుడు ఆఫ్రికా వెళ్తున్నాడు. వీడియోస్ ఎవరు చూడాలి? ఎవరు చూడరు నాకు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియోస్ ఉమా తెలుగు ట్రావెలర్ ఛానల్లో ఉన్నాయని చాలామంది చూస్తున్నారు. సో ఇతను చూడాలంటే ఏంటంటే కాంట్రవర్సీ. ఉమా తెలుగు ట్రావెలర్ మీద కాంట్రవర్సీ చేశాడు, వాళ్ళ ఫ్యామిలీని తిట్టాడు, తనని తిట్టాడు, వాళ్ళ వైఫ్ని కూడా తిట్టాడు. అంటే వాళ్ళ అప్పుడు పెళ్ళి కాలేదు ఉమా తెలుగు ట్రావెలర్కి, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ వైఫ్ని కూడా తిట్టుకుంటూ వచ్చాడు. సో ఆఫ్రికా అయిపోయిందా? ఆఫ్రికా సిరీస్ అయిపోయినాక మళ్ళీ ఈ స్టాక్ యాప్స్ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. సో ఈ స్టాక్స్ యాప్లో చాలామంది ఏం చేశారంటే ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ ప్రమోషన్ చేయడమే కాకుండా ఏమవుతుందంటే లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ రిజిస్టర్ చేసుకోండి, సో అమౌంట్ మీకు వస్తుంది అండ్ గివ్ అవేస్ పెట్టడం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది చిన్నపిల్లలు దాంట్లో అంటే మనీకి ఆశపడి, ఆ గివ్ అవేస్కి ఆశపడి ఆ లింక్స్ మీద అకౌంట్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ డాడీ పాన్ కార్డ్ కానీ వాళ్ళ మదర్ పాన్ కార్డ్స్ కానీ పెట్టి ఇట్లా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకుంటారని ఒక మంచి కాజ్తోని నా అన్వేషణ అనే వ్యక్తి స్టాక్ మార్కెట్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళందరితో ఫైట్ చేశాడు, విచ్ ఇస్ రియలీ గుడ్. దానికి అందరం మనం తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదు. ఒక మంచి కాజ్కి అయితే తను ఫైట్ చేశాడు అండ్ ఆ కాంట్రవర్సీ అయిపోగానే ఇంకొక ట్రిప్ చేశాడు.
ఆ కాంట్రవర్సీ అయిపోయిన తర్వాత పనామాలో రవి తెలుగు ట్రావెలరు ఏమైందంటే నా అన్వేషణ పనామా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటూ పనామా సిటీ అనుకుంటా. సో రవి తెలుగు ట్రావెలర్ అప్పుడు పనామా సిటీ ఎంటర్ అయ్యాడు. సో ఇద్దరు క్రియేటర్స్ ఒకటే దగ్గర ఉండడం వల్ల ఏమైందంటే ఎవరు చూడరు ఈ వీడియోస్ అని నా అన్వేషణ రవి తెలుగు ట్రావెలర్ మీద కూడా విరుచుకుపడ్డాడు. ఈ నా అన్వేషణ వ్యక్తి యూఎస్ వెళ్ళినప్పుడు రవి తెలుగు ట్రావెలర్తో కలవడం, వాళ్ళతో ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉండేది. క్లోజ్గా ఉన్న తర్వాత సడన్గా ఇలా చేయడం రవి తెలుగు ట్రావెలర్ కూడా అర్థం కాలేదు. ఏంది ఇది, మేము మంచి చేస్తే ఈ వ్యక్తికి ఎందుకు ఇలా చేస్తున్నాను. సో అప్పుడు ఇది కూడా ఒక కాంట్రవర్సీ అయిన తర్వాత మళ్ళీ కొన్ని కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేశాడు. దాని తర్వాత ఏం చేశాడంటే అంటార్టికా ట్రిప్ వేయడం మొదలుపెట్టాడు అనుకుంటా. సో బెట్టింగ్ యాప్స్ ఎంఎన్సీస్ మీద మెయిన్ ఈ ఉమా తెలుగు ట్రావెలర్స్ ఇష్యూ అవుతున్నప్పుడు ఎంఎన్సీస్ మీద చాలా ఫైర్ అయ్యాడు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమయ్యారంటే ఉమా తెలుగు ట్రావెలర్, రవి తెలుగు ట్రావెలర్ వీళ్ళందరూ ఎంఎన్సీస్లో జాయిన్ అయ్యారని, పెద్ద పెద్ద క్రియేటర్స్ వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని, ఆ ఎంఎన్సీస్ వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారని, అంటే ఫేక్ వ్యూస్ని ఫేక్ సబ్స్క్రైబర్స్ని పెంచడం కానీ, ప్రతి వీడియోని ట్రెండింగ్ పంపించడం కానీ ఈ ఎంఎన్సీస్ కంపెనీస్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారని, వీళ్ళు టైప్ ఉన్నాయని ఇలా బాగా ఇష్యూ చేశారు. ఆ ఇష్యూ అయిపోయింది, అంత ఓకే. తర్వాత అంటార్టికా వెళ్ళాడు. అంటార్టికా ట్రిప్ చాలా మంచిగా వచ్చాయి, అంటే ఆ వీడియోస్ చేశారు, చాలా మంచిగా వచ్చింది. ఎంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, తను చేశాడు అండ్ సూపర్, అందరూ బాగానే ఉంది. అది అయిపోగానే మళ్ళీ చైనా ట్రిప్ అనుకుంటా బెట్టింగ్ యాప్స్ మీద పోరాడు, చైనా ట్రిప్ వెళ్ళాడు. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 3 months to 6 months గ్యాప్లో ఒక కాంట్రవర్సీ వీడియో అయితే తన ఛానల్లో ఉంటే తను చేస్తాడు. ఇది తన యూట్యూబ్ జర్నీ అన్నట్టు. అంటే యూట్యూబ్లో తను ఎక్స్ప్లోర్ చేసిన కంటెంట్ కంటే కాంట్రవర్సీ కంటెంట్ చాలా ఉంటుంది. అది ఎందుకు అనేది మీకే తెలిసి ఉంటుంది. ఈ పార్టీకి కాంట్రవర్సీ చేస్తేనే కదండి. ఇప్పుడు ఒకే కంటెంట్ని సేమ్గా చూపిస్తుంటే అంటే అప్లోడ్ చేస్తుంటే జనాలకు కూడా బోర్ కొడుతుంది. సో లైన్లో జనాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలంటే ఏదో ఒక కాంట్రవర్సీ మీద రియాక్ట్ అవుతూ అని ఉండాలి, లేకపోతే వాళ్ళతో టచ్లోనే ఉండాలి. జస్ట్ ఇలా ఈ వ్యక్తి ఇట్లా కాంట్రవర్సీ చేసుకుంటూ తన కంటెంట్ని ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ప్రతి దాని మీద, అంటే గుడ్ కాసే ఎక్కువ ఉన్నాయండి తను చేసిన దాంట్లో. బెట్టింగ్స్ మీద ఫైట్ చేశాడు, స్టాక్ మార్కెట్ మీద ఫైట్ చేశాడు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఫైట్ చేశాడు, ఎంఎన్సీస్ మీద ఫైట్ చేశాడు. ఇవన్నీ తన స్వార్థం కోసం చేసుకున్న ప్రజలకు కూడా చాలా ఉపయోగపడ్డాయి. సో దీంట్లో తను తప్పుపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇప్పుడు తను రియాక్ట్ అయిన వీడియో, అంటే చాలా కాంట్రవర్సీ చేశారు కదా, ఇది కూడా ఒక కాంట్రవర్సీ అనుకోవచ్చు మనం. కానీ ఇప్పుడు చేసిన కాంట్రవర్సీ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి హిందువులందరూ రేప్ చేశారని ఒక మెయిన్ కామెంట్ చేశారు, ఒక మెయిన్ ఎలిగేషన్ ఇది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన సీతమ్మ వారిని, ద్రౌపది గారి మీద రేప్ అవ్వారని ఇంకొక కామెంట్ చేశారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఎవరు మొగోళ్ళు కాదు, ఒక ఆయన తప్ప అంట ఇంకొక కామెంట్ చేశారు. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి శివాజీని వ్యక్తిగతంగా తిట్టడం, అండ్ అదేవిధంగా గరికపాటి గారిని కూడా అసభ్యకరంగా తిట్టడం జరిగింది. సో ఈ విషయాలు జరగడం వల్ల అందరు ప్రజలు రియాక్ట్ అయ్యారు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని అన్నప్పుడు సో ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు రియాక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు హిందువుల గురించి మాట్లాడింది కాబట్టి హిందువులుగా మనం అందరం రియాక్ట్ అవ్వాలి. మనం దేవతగా కొలిచే సీతమ్మ వారి మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి మనమందరం రియాక్ట్ అవుతున్నాం. అండ్ అదేవిధంగా ఒక హిందువుగా అండ్ ఒక భారతీయ పౌరుడుగా నేను రియాక్ట్ అవుతున్నా, మీరు కూడా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. సో అతను ఏమన్నాడు ఫస్ట్ ఈ వీడియో చూడండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి చూసారు కదా వీడియోలో. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక దగ్గర కూర్చొని అతను చెప్పే విధానం కూడా గమనించండి. ఒక ముందులో ఒక ఫ్రూట్ పెట్టుకున్నాడు, ఆయన ఫ్రూట్ నేను చెప్పదలుచుకోలేని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీ వీడియోలో కనిపిస్తుంటుంది. ఆయన పక్కన కుక్కుమర్ పెట్టుకున్నాడు. ఆ కుక్కుమర్ దేనికి సంకేతము, ఆ ఫ్రూట్ దేనికి సంకేతము మీకు అర్థమై ఉంటుంది. అది అంత పిచ్చోళం అయితే కాదు కదా జనాలందరూ. సో అది పెట్టుకొని అతను చేసిన ఆ కామెంట్ ఏంటంటే సీతమ్మ వారు ద్రౌపది వారు ఏ టీషర్ట్లు వేసుకున్నారని రేప్ అయ్యారని మాట్లాడారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అసలు ఆయనకి ఎలా వచ్చిందో మాట్లాడడానికి నాకు అర్థమవుతలేదు. వానికి సీతమ్మ రామాయణం గురించి తెలుసో తెలియదో నాకైతే అర్థమవుతలేదు. ఒక భారతీయుడో కాదు తెలియదు. ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిండండి. బ్రాహ్మణ కులంలో అంటే ఒక పెద్ద కులంగా మనం గౌరవిస్తాము, వేదాలు శాస్త్రాలు చదువుకుంటారు కాబట్టి మనం గౌరవంగా చూస్తాము. అలాంటి కులంలో పుట్టి తను రామాయణం గురించి ఇంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, మహాభారతంలో జరిగిన విషయాలని కించపరచడం ఇది ఎంతవరకు కరెక్ట్? రీసెంట్ టైమ్స్లో వ్యూస్ కోసమే అనుకుంటాను మహాభారతం సిరీస్ చేశాడు. అంటే ఇప్పుడు ఈ విషయం చూస్తుంటే అది వ్యూస్ కోసమే అనిపిస్తుంది నాకైతే. ద్రౌపది రేప్ కాబడ్డది అని అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంది, అక్కడ జరిగిన సీన్ ఏంది, అక్కడ ఏం తెలుసుకోవాలనుకోవాలి. జస్ట్ ఏదో నోరు ఉంది కానీ ఏది మాట్లాడితే మాట్లాడాలి. సీతమ్మ గారిని రావణ్ ఎప్పుడైతే లంక తీసుకున్నారో మీరు రావణ్ చూస్తే అర్థమై ఉంటుంది. ఒక్కసారైనా సీతమ్మ గారిని తాకాడా? రాముడు ఇలా లోకులు కాకులని అంటారని సీతమ్మ వారిని అగ్నిప్రవేశం చేయించాడు కదా.
అంత పెద్ద ప్రతివ్రతను పట్టుకొని ఈయన ఇంత మాటలు మాట్లాడితే వీళ్ళు ఏమనాలి నాకు అర్థమవుతాడు. శివాజీ గారిని ఇట్లా బూతులు తిట్టాడు. నువ్వు రాతగాని చెప్పడానికి ఇప్పుడు ఆ బూతులు నేను మాట్లాడలేను, కానీ ఈ వ్యక్తికి వాడెవడో ఏ బట్టలు వేసుకుని నీకెందుకంటే ఓకే, ఎవరో ఏ బట్టలు వేసుకుని నీకెందుకు అని అంటే అతనికి అనిపించిన విషయం అతను చెప్పాడు. అతను ఏ విధంగా చెప్పాడో నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు మరి అతని మీద? నీకు సమాజం పట్ల గౌరవం ఉంది కూడా నువ్వు రియాక్ట్ అవుతున్నావు, అతనికి సమాజం పట్ల గౌరవం ఉంది కూడా అతను చెప్పే తన ఒపీనియన్ తనే చెప్పాడు, తన ఒపీనియన్ తినే చెప్తున్నాడు. కానీ అసభ్యకరమైన వార్తలతో చేయలేదు కదా శివాజీ గారు, కానీ ఇది చేస్తుండు. గరకపాటి గారిని అంటున్నాడు. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. గరకపాటి గారు కూడా రీసెంట్ టైంలో అమ్మాయిల విషయంలో ఇలా రియాక్ట్ అయ్యాడు. ఇట్లా బట్టలు వేసుకోవడం వల్ల బట్టలు వేసుకోవడం మగవాళ్ళ తరమ మగవాళ్ళు చేస్తారు. గరకపాటి గారు అన్న ఉద్దేశం వేరు, నాన్ వెజ్ని చెప్తున్న ఉద్దేశం ఏంటంటే బట్టలు వేసుకుంటే రేపు చేస్తారా అంత మగవాళ్ళ అని ఇట్లా మాట్లాడాడు. అంత కప్పుకుని తిరగాల. ఇస్లామిక్ మతంలోని హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడడానికి స్వేచ్ఛ. అదే బీచ్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేరు, గాలి తగలయ్యా. ఇంకొక విషయం వచ్చేసిందంటే హిందువులే రేపులు చేస్తున్నారంట. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ. హిందువులే రేపు చేస్తున్నారంటే ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడ రేపులు జరుగుతలేవా? ఓన్లీ భారతదేశంలో జరుగుతున్నాయి రేపులు కొత్తగా. తనకు పిల్లలు పుడితే భయం అవుతుందంట, తన మతం కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నానంట. నీకు మతం కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే కన్వర్ట్ చేసుకోరా భయ్, నువ్వు హిందువుల గురించి అనేది తప్పు కాదా? ఇంకో కాంట్రవర్సీ వచ్చేసిందంటే తెలంగాణ ఆంధ్రాలో మొగోళ్ళు ఎవరు మొగోళ్ళు కాదంటే ఆడవాళ్ళంట. ఆయన ఒక్కడు తప్ప. అంటే వాళ్ళ అయ్య కూడా మన ఆంధ్రుడేగా, అంటే వాళ్ళ అయ్య మొగోడు కదా. వాళ్ళ అయ్య మొగోడు కాకపోతే ఇటు ఎట్లా పుట్టిండు? నేను అడుగుతున్నా ఇప్పుడు, వాళ్ళ అయ్య మొగోడు కాకపోతే ఇటు ఎట్లా పుట్టిండు? ఎవరిని పుట్టిండు? ఈ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఒక హిందువులుగా మనం ఈ విషయాలను అయితే ఖండించాలండి. ఇప్పుడు ఈ విషయాలు మనం ఖండించకపోతే, ఇలాంటి వ్యక్తులు మనం సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి వ్యక్తులు చాలామంది అవుతారు. వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, లైక్స్ కోసం ఎంత అన్నా మాట్లాడతారు. సో మన కల్చర్ని మనమే కించపరచుకున్నట్టు అవుతుంది. సో ప్రతి ఇన్ఫ్లుయెన్సర్, ప్రతి క్రియేటర్, పెద్ద పెద్ద క్రియేటర్స్ అందరూ ఏం చేయాలంటే ఈ విషయాన్ని వైరల్ చేయండి ప్లీజ్. అంటే దేశం మొత్తం తెలిసినట్టు అయితేనే కదా ఇలాంటి వ్యక్తుల మీద గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. వీని ధైర్యం ఏంటంటే వీడు ఇండియాలో లేడు, బయట దేశాలలో ఉండి వీడిని ఎవ్వడు ఏం చేయాలని అనుకుంటుండు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి ఈ విషయం వెళ్తే వీని పెట్టుకురావడం పెద్ద విషయమా? ఈ విషయం గవర్నమెంట్ తెలుసుకోవాలంటే మన వంతుగా మనం ఏం చేయాలంటే ఈ హ్యాష్ట్యాగ్ని వైరల్ చేయాలండి. బ్యాన్ నా అన్వేషణ, బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ఇండియా. సో ఈ రెండు హ్యాష్ట్యాగ్స్ని మనం వైరల్ చేస్తేనే గవర్నమెంట్ దాకా ఈ వీడియో మనం తీసుకెళ్తేనే, సో అప్పుడు గవర్నమెంట్ ఏదైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే ఇలాంటి వ్యక్తులకు కానీ ఇలా ఊహించి అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సోషల్ మీడియాలో వ్యూస్ తెచ్చుకుందాం అనుకునే వ్యక్తులకు కూడా పెద్ద గుణపాఠం లెక్క అవుతుంది. సో నా వంతుగా అయితే ఈ వీడియోకి రియాక్ట్ అవుతున్నాండి. వాడు నా సీతమ్మ వారిని తిట్టాడు, నా సంస్కృతిని తిట్టాడు, మా హిందువుల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల మీద కూడా మొగోళ్ళు కాదని మొగోళ్ళ మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. సో మరి నేను అందుకు రియాక్ట్ అయ్యాను.